మాల వేసుకోవడం నిజంగా ఒక అదృష్టమే. అలాంటి అయ్యప్ప మాల వేసుకొని ఎంతో కఠినమైన దీక్ష 41 రోజుల పాటు ఆ అయ్యప్ప సేవలు చేసుకొని ఆ స్వామిలందరూ కలిసి శబరిమల వెళ్ళి అయ్యప్ప దర్శనం చేసుకొని అయితే వస్తారు. ఆ శబరిమల దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసినంత మాత్రమే పూర్తి అవ్వదు ఈ దీక్ష. అయ్యప్ప స్వామి ప్రసాదం మన ఇంటికి తీసుకొని వచ్చుకున్నాక అంతే చక్కగా నిష్టగా పూజ చేసుకొని ఆ స్వామిని సంతోషపరిచి ప్రసాదాన్ని మన బంధువులకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పంచితే ఎంతో పుణ్యం వస్తుంది. అంత విశిష్ట ఉన్న ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం పూజ కూడా ఎలా చేయాలో ఒక్కసారి ఈ వీడియోలో చూసేయండి. ఇప్పటిలాగే పూజా మందిరాన్ని శుభ్రంగా చేసుకొని పటాలని మంచిగా తుడుచుకొని బొట్లు పసుపు గంధంతో బొట్లు పెట్టుకొని పూలతో అలంకరించుకొని పూజ అయితే చేసుకోవాలి. అలంకరణ అంతా అయిపోయిన తర్వాత తమలపాకులో మనం ఇంట్లో కొంచెం బెల్లమన్నం చేసుకొని దాంతో పాటు శబరిమల నుంచి తెచ్చుకున్న అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా తమలపాకులో పెట్టుకొని మన ఇంట్లో ఉన్న ప్రతి పటం ముందర అయితే ఇలా పెట్టుకోవాలి. ఈ పూజ మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. కాకపోతే వేసుకున్న స్వాములు ఎవరైనా మన ఇంటి దగ్గరే ఉంటే వాళ్ళతో కలిసి ఈ పూజ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే మా తమ్ముడు స్వామి కూడా ఇవాళ అయితే ఇంట్లో పూజ చేసుకుంటున్నాడు ప్రసాదం పెట్టుకొని. నేను ఇందాక వీడియోలో చెప్పినట్లుగానే అన్ని ఇలా రెడీ చేసి పెట్టుకొని ఇక పూజ అయితే స్టార్ట్ చేస్తారనమాట. అంబావాసనే అందరాజానే శరణమయ్యప్ప 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 Right there, Mark. గుంట కొట్టంది పూజ కాదు గుంట గుంట మళ్ళీ అగరబత్తిలో తెలిపి స్వామి తమ్ముడు ఇలా పూజ చేసుకున్నాడు అయ్యప్ప స్వామి ప్రసాదం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.